ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఈ రోజున నీ ఆస్తే, నీ సొమ్మే, కష్టాజితమే, కానీ బలాత్కారులు యొక్క ఆ బలమైనటువంటి ఆ దుష్ట క్రియల వలన నీతిమంతులైన నీ హృదయం చాలా బాధకు గురవుతుందేమో. విమోచన యేసునామంలో నువ్వు చూచుదువు గాక. బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాను. ఈ మాటలు విన్నప్పుడు ఇది పట్టుకొని పట్టుదలతో ప్రార్థించాలి. నువ్వు చెప్పావు కదా. ఎవరు చెప్పారు? ప్రభువా, నీ వాక్యంలో రాయబడి ఉంది కదా. దెయ్యం కూడా పారిపోయింది. అలానే వాక్యంలో రాయబడిన వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రభు వారు పలికినప్పుడే దెయ్యం పారిపోయింది. నువ్వు మాట్లాడాలి. దెయ్యాలు పారిపోవాలన్నా దేవుని వాక్యాన్ని నువ్వు పలకాలి. దేవుని కార్యాలు నీ పట్ల జరగాలన్నా ప్రభుతో, ప్రభు నువ్వు సెలవిచ్చి ఉన్న ఆ మాట చొప్పున నాకు మేలు చేయమని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. బలాత్కారుల చేతిలో నిన్ను విమోచించెదను. ఆమె